నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తామని చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వివరణ. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు. అమ్మవారి సన్నిధిలో పవిత్ర ఉత్సవాలు ఎంతో వైభవంగా ముగిశాయన్న ఈవో కెఎస్ రామారావు. ఉండవల్లిలో 28వ రోజున కొనసాగుతున్న ప్రజా దర్బారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత నిబంధన ఎత్తివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనిపై కేబినెట్లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు అంశం కూడా నేటి సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. వేడుకల వ్యయాన్ని 10,000 రూపాయల నుంచి 25,000కు పెంచినట్టు సమీక్షలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకొచ్చారు. మొబైల్ యాప్ రూపొందించి గ్రామీణ పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకి వివరించారు. 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ సన్నిధిలో 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. ఆలయ అర్చకులు పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా పండితులు వేద మంత్రోచ్చరణలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం నుంచి నిర్వహించిన అమ్మవారి పవిత్రోత్సవాలు 3వ రోజు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు దుర్గమ్మ ఆలయాన్ని వివిధ రకాల పూలతో ఎంతో అందంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య అమ్మవారికి ప్రత్యేక అర్చనలు విశేష పూజలు నిర్వహించారు. గత దశాబ్ద కాలంగా ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రోత్సవాల ముగింపును పురస్కరించుకుని వైదిక కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై ఉన్న యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణాల నడుమ నిర్వహించిన పూజా క్రతువులో ఆలయ ఈవో కెఎస్ రామారావు దంపతులు పాల్గొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమ విశేషాలను ఈవో వివరించారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ఈ నెల 23న అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు. ఈ రోజుతో ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గామల్లేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో పవిత్రోత్సవాలు సంపూర్ణమైనాయి. ఈ పూర్ణాహుతితో అలాగే కలశాల సంప్రోక్షణతో దేవాలయంలోని ప్రధాన దేవీ దేవతలు అలాగే ఉపాలయాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ కూడా సంప్రోక్షణ నిర్వహించడం జరిగింది. అందరికీ పవిత్ర మాలధారణ కూడా మొన్నటి రోజున చేయడం జరిగింది. త్రయాన్నిక దీక్షగా అంటే 3 రోజుల దీక్షగా నిర్వహించినటువంటి పవిత్రోత్సవాలు నేటితో సంపూర్ణమైనాయి. మరి ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మాకు సహకరించిన 50 మంది వైదిక సిబ్బందికి, పురోహితులకు, అలాగే అర్చకులకు, పరిచారకులకు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా వెంట ఉండి నడిపిస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు, దేవాదాయ శాఖ అమాత్యులకు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రసాదాన్ని అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాము. పవిత్రోత్సవాలలో ఏవైనా దోషాలు ఉన్నట్టయితే మరి తెలియక చేసినటువంటి తప్పులు కానీ ఆచరణ లోపంలో మంత్రహీనమో క్రియాహీనమో జరిగి ఉండవచ్చు. వాటన్నింటినీ ప్రార్థిస్తూ క్షమాప్రార్థన నిర్వహిస్తూ ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. వేద మంత్రాల చేత జలాలను
మంత్రీకరించి ఆ జలాలతో ప్రోక్షణ నిర్వహించి హవనము నిర్వహించి మరి ఆలయం యొక్క పవిత్రత కోసం, ఆలయంలో శక్తి కోసం, బింబాలలోని శక్తిని మరలా పునఃప్రతిష్ఠ చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా సహృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి శ్రావణ మాసంలో విశేషమైనటువంటి శ్రావణ మాసంలో ఇటువంటి ఉత్సవాలు నిర్వహిస్తుంది దేవస్థానం. మరి రాబోయే 23న శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని కూడా దేవస్థానం నిర్వహిస్తోంది. ఇప్పటికే నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఉండవల్లిలోని నివాసంలో 28వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమరావతి నిర్మాణం కోసం పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధులు కలిసి సేకరించిన 28,000 రూపాయల విరాళాన్ని ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. 28వ రోజు కూడా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు క్యూ కట్టారు ప్రజలు. అయితే భూ వివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు లోకేష్. సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఉండవల్లిలోని నివాసంలో 28వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం కోసం పెదవడ్లపూడికి చెందిన 40 మంది వృద్ధులు కలిసి సేకరించిన 28,000 రూపాయల విరాళాన్ని ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు మంత్రి లోకేష్. మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడికి చెందిన రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. వైసీపీ అండతో గ్రామంలోని ఉప్పలపాటి చెరువు కట్టను కొంతమంది ఆక్రమించారని, దీంతో వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని ఫిర్యాదు చేశారు. పెదవడ్లపూడిలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న 40 ఎకరాల రైతు పట్టా భూములను 2010లో నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రికార్డులు పరిశీలించి 22A నుంచి తమ భూములు తొలగించాలని గ్రామానికి చెందిన బాధిత రైతులు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. దివ్యాంగుడైన తనకు ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన షేక్ మౌలాలి విజ్ఞప్తి చేశారు. చిట్యాల ఐలమ్మ రజక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని ఉండవల్లి గ్రామానికి చెందిన రజక సోదరులు కోరారు. బీకాం కంప్యూటర్స్ చదివిన తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని దుగ్గిరాలకు చెందిన చల్లపల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో యువగళం సేవా సమితి కన్వీనర్ డాక్టర్ ప్రసాద్ పెనుబాకల సహకారంతో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో 250 మంది స్కూల్ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామర్లరాజు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, రాష్ట్ర సాధికార సమితి సభ్యుడు అన్నం నాగబాబు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు కారంపూడి అంకమ్మరావు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు వాకా మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో యువగళం సేవా సమితి కన్వీనర్ డాక్టర్ ప్రసాద్ పెనుబాకుల సహకారంతో మంగళగిరి పట్టణంలోని కాండ్రు కమలా మున్సిపల్ హై స్కూల్లోని 250 మంది విద్యార్థులకు బ్యాగులు అందించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల వసతుల కల్పనకు డాక్టర్ ప్రసాద్ పెనుబాకుల చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. దేశంలోని మహానుభావులందరూ ప్రభుత్వ విద్యాసంస్థలో చదివిన వారేనని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. I am Dr. Prasad Penubakula, MDS, Chairman, Founder Member of Ocean International Dental Hospitals, Hyderabad. అండ్ ఏపీలో ప్రసాద్ గ్రూప్స్ అనే పేరు ఉంటాయి. మన మంగళగిరిలో కూడా బ్రాంచ్ ఉంది. మంగళగిరి, విజయవాడ, విశాఖపట్నం బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈరోజు ఈ కార్యక్రమం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో యువగలం సేవా సమితి తరపున నేను డాక్టర్ ప్రసాద్ పెనుబాకుల ఈ స్కూల్ పిల్లలందరికీ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది. నిన్న యాక్చువల్గా ఈ స్కూల్కి రావడం వల్ల హెడ్ మాస్టర్ని కలిసి బుక్స్ ఇద్దాం అనుకున్నాం. బుక్స్ కాదు, బ్యాగ్స్ ఇవ్వండి సార్, బ్యాగ్స్ కొంచెం ప్రాబ్లం అంటే బ్యాగ్స్ సరఫరా చేయడం జరిగింది. సో 250 మంది దాకా బ్యాగ్స్ మొత్తం ఈ మంచి బ్యాగ్స్ సో సరఫరా చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న స్టేట్ కండిషన్ బట్టి, స్టేట్ ఆర్థిక పరిస్థితి ఏ రకమైన పరిస్థితి అయినా అందరూ ముందుకు వచ్చి ఇలా మనకు చేతనైనంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మంగళగిరిలో 29, 30, 28 వార్డుల సమీపంలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్, కాండ్రు కమలా మున్సిపల్ స్కూల్లో మరి ఏదైతే మా అందరి ప్రీతమ యువ నాయకులు
నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి మంగళగిరిలో ప్రసాద్ పెనుబాకల వారు యోగాలం కన్వీనర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారు మంగళగిరిలోనే కాకుండా విజయవాడ, హైదరాబాద్ వంటి ముఖ్య పట్టణాల్లో ఒక డెంటల్ డాక్టర్గా వారు బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఏదైతే నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి స్కూల్ పిల్లలందరికీ కూడా ఈరోజు స్కూల్లో దాదాపు 300 బ్యాగ్స్ని ఈరోజు స్కూల్ పిల్లలకి వారు అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఎందుకనంటే మరి నారా లోకేష్ గారు కూడా మరి వారిని కలవడానికి వచ్చే విజిటర్స్ని కానివ్వండి, పార్టీ నాయకులందరికీ కూడా ఎలాంటి షాల్వాస్ కానీ బొకేస్ కానీ తీసుకురావద్దు. ఎందుకంటే నేను విద్యాశాఖ మార్చులుగా ఉన్నాను. పిల్లలకి మీరు పెన్స్ కానీ, బుక్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఎరేజర్స్ వంటివి తీసుకొస్తే స్కూల్ పిల్లలకు ఉపయోగపడుతుందని ఒక పిలుపుతో మరి వారు ఇవ్వటం, మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు డాక్టర్ గారు కూడా మరి స్కూల్ పిల్లలందరికీ కూడా బ్యాగ్స్ ఇవ్వడం నిజంగా చాలా వారిని మంగళగిరిపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున మరి ముఖ్యంగా నారా లోకేష్ గారి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే లోకేష్ గారు విద్యా సంస్థలో ఉన్నారో ఆ సంస్థకి సంబంధించిన బుక్స్, పెన్స్, బ్యాగ్స్ ఇవ్వడం కూడా ప్రతి రెండు నెలల నుంచి జరుగుతుంది. ఆ విధి విధానంతో చూసి ప్రతి ఒక్కళ్ళు ఒక పక్క డాక్టర్గా సేవలు చేస్తూ ప్రసాద్ గారు, అదేవిధంగా విద్యార్థులకు కూడా సేవా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవలు చేస్తూ ప్రజల్ని భావి భవిష్యత్ తరాల వారికి విద్యను అందించే వారికి పిల్లలకి సహకరించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయము. ప్రాణాంతకరమైన మలేరియా వ్యాధిగ్రస్తుల్ని కుట్టిన దోమ మరో వ్యక్తికి వ్యాధి వ్యాప్తి చెందించగలరని కనిపెట్టింది గొప్ప శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రోజ్ అని శ్రీమన్నారాయణ తెలియజేశారు. 1850 ఇండియాలోని అలమోరా అనే గ్రామంలో జన్మించిన సర్ రొనాల్డ్ రోజ్ పరిశోధన, విజ్ఞానానికి సేవలు, మానవజాతి మనుగడకు ద్రోవపడిన రోజ్ అని స్పష్టం చేశారు. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆరోగ్య శాఖ మరియు మలేరియా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ స్నేహరాజు, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ, సుధీర్, సూపర్వైజర్లు సాగర్, సైదులు, హెల్త్ అసిస్టెంట్ నరసింహారావు, కె వాసుమూర్తి, ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది, ఏఎన్ఎంలు, నిర్మలా ఫార్మసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా దోమల వల్ల డెంగ్యూ, మలేరియా జ్వరాలు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయో తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవజాతి మనుగడకు సర్ రొనాల్డ్ రోజ్ చేసిన శాస్త్ర పరిశోధనలు ఎంతో దోహదపడ్డాయని, ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలియజేశారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలను దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నుండి కాపాడేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. భూగోళం మీద ఉన్నటువంటి మానవ సమాజానికి అందరికీ కూడా ఎంతో మహత్తరమైన రోజు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవముగా జరుపుకుంటున్నాము. దీనికి కారణము సర్ రొనాల్డ్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ మానవ సమాజాన్ని ప్రాణాంతకముగా చేయగలిగినటువంటి మలేరియాను వ్యాధిగ్రస్తుడిని కుట్టిన దోమ ఇంకొక ఆరోగ్యవంతుడికి ట్రాన్స్ఫర్ చేయగలదని చెప్పి నిరూపించినటువంటి రోజు ఈరోజు. మరి వారి యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా, వారి యొక్క పరిశోధనలు అంతటినీ కూడా ఎంతో శ్రమకు ఓర్చి మనకి మానవ జాతికి అందించినటువంటి మహత్తరమైన రోజు ఈరోజు. అందుకే మానవాళికి ఇది మహత్తరమైన రోజు అని చెప్పని మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ మలేరియా డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వారి సేవలు మానవ జాతి మనుగడకి ఎంతో ముఖ్యమైనవి. అందుకని వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నామండి. సర్ రొనాల్డ్ రాస్ గారు 1857 సంవత్సరం మే 13వ తారీఖు మన ఇండియాలోనే ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలించే రోజుల్లో అల్మోరా అనే ప్రాంతంలో జన్మించారు. వారు ఎదుగుదలలో విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం అభ్యసించి తర్వాత ఈ మలేరియా కారక క్రిమి ఒక చెడు గాలి, మాల్ ఎయిర్ అనేటటువంటి చెడు గాలి ద్వారా వస్తుందని అప్పటిదాకా ఉన్నటువంటి నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ మరి మలేరియాలో ప్లాస్మోడియం పరాన్నజీవి అనేటటువంటి ఏకకణ జీవి వలన ఈ మలేరియా జబ్బు వస్తుంది అని చెప్పి, దానిలో ఈ దోమ నిర్వహణ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పని ప్రపంచానికి తెలియజేసి మరియు ఎన్నో రకాల మందులు కనుక్కొని ఈ మలేరియా బారి నుండి మానవాళిని కాపాడారు. లేదంటే ఈరోజు మానవ సమాజం ఇంత జనాభా ఉండటం కానీ, ఇంత ఆరోగ్యంగా ఉండటం కానీ సంభవించేది కాదు. మరి వారికి మానవాళి ఎంతైనా రుణపడి ఉన్నది. అలాగే 1926 సంవత్సరం
హెల్త్ ఇన్స్టిట్యూషన్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ ట్రీట్మెంట్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ స్థాపించి ప్రపంచం అంతా వారి యొక్క సేవలు విస్తరింపజేశారు. మరి ఇవన్నీ కూడా మానవాళికి ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమము వారిని స్మరించుకుంటూ ఈరోజు మరి నిర్వహించుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమం నిర్వహించట్లో మేము మా వంతుగా మార్చి నెల నుంచి దాదాపు ప్రతి నెల ప్రపంచ మలేరియా దినోత్సవము, అలాగే జాతీయ డెంగ్యూ దినోత్సవము, మలేరియా మాసోత్సవాలు, జూలై నెలలో డెంగీ మాసోత్సవాలు నిర్వహించి ఇంటింటికి తిరిగి ప్రజలకి మరి ఇంటి యొక్క పరిసరాల పరిశుభ్రత గురించి, దోమ జీవిత చక్రం గురించి, మరి అలాగే దోమలు లేకుండా మనల్ని కుట్టకుండా వాటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి ఎలా కాపాడుకోవాలనే దాని గురించి గత 5 నెలలుగా అంటే మాన్సూన్స్ ఋతుపవన కాలం మొదలు కాకముందు నుంచి మొదలుపెట్టి ప్రజలను విద్యావంతులు చైతన్యవంతులు చేస్తున్నాము. కోల్కతా ఆర్జికల్ జూనియర్ డాక్టర్ మోమితాపై అత్యాచారం చేసిన నిందితులను శిక్షించకుండా బెంగాల్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని నిర్మలా ఫార్మసీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీస్ అధికారులు నిందితులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని తప్పుపట్టారు. కల్కతా ఆర్జికల్ జూనియర్ వైద్యురాలిపై జరిగిన ఘోరమైన ఘటనకు నిరసనగా మంగళగిరి ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి గౌతమ్ బుద్ధ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పామల్ రెడ్డి, కళాశాల సోషల్ మీడియా సెల్ సమన్వయకర్త డాక్టర్ షేక్, ఆశా బేగం, రేఖ, నరేష్ బాబు, ఆర్ నరసింహ నాయక్, ఆర్ కృష్ణార్జునరావు, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఎస్ రేవంత్ సాయి, జి అమూల్య, దీక్షిత, లోకేశ్వరి, కేదారేశ్వరి, రమ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టే విధంగా కఠినమైన శిక్షలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పినట్టే మగపిల్లలకు వారి తల్లిదండ్రులు వావి వరుసలు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆడపిల్లగా పుట్టడం, రాత్రి వేళలో తిరగడం తప్పు అన్నట్లుగా మాట్లాడుకోవడం సరికాదని, స్త్రీలపై జరుగుతున్న హింసలు, అత్యాచారాలను అరికట్టే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉందని అన్నారు. సినిమాలకు, సీరియల్స్కు సెలబ్రిటీస్ ఇస్తున్న ప్రాధాన్యత మహిళలపై జరుగుతున్న అన్యాయానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్మలా ఫార్మసీ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ కేసు గురించి అగెనిస్ట్గా జస్టిస్ కావాలంటూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా కళాశాల యాజమాన్యం వారు మరియు ప్రిన్సిపల్ అండ్ విద్యార్థులు, అధ్యాపక బృందము అందరూ కలిసి న్యాయం జరగాలంటూ గవర్నమెంట్ వారు అన్నీ గమనించి త్వరగా ఈ కేసుని పరిశీలించి ఇట్లాగా ఇంకెప్పుడు ఆడపిల్లలకి కలగకూడదని, ఆడపిల్లలకి భద్రత కల్పించేటట్లుగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు మేము ఇక్కడ చేస్తున్న ప్రొటెస్ట్కి ముఖ్య కారణం ఏంటంటే, మనందరికీ తెలిసినట్టుగానే కలకత్తాలో జరిగిన డాక్టర్ మోమితా గురించి అంతమంది నియర్లీ ఇప్పుడు ప్రజెంట్ తెలిసిన దాన్ని బట్టి చూస్తే దగ్గర 18 నుంచి 20 మంది వరకు కలిసి ఆ అమ్మాయి మీద, ఆ డాక్టర్ మీద అంతగా అఘాయిత్యం చేశామని చంపేస్తే న్యూస్ బయటికి వచ్చిన తర్వాత కూడా ఎవ్వరు దాని మీద యాక్షన్ తీసుకోకుండా, తెలిసినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కనీసం సీఎం కూడా దాని విషయంలో రెస్పాండ్ అవ్వకుండా ఏదో 10 లక్షలు ఇస్తాము, సర్ది పెట్టుకోండి, సైలెంట్ అయిపోండి అంటే ఆ కుటుంబం విషయంలో జరిగింది ఏది కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు మేము చేస్తున్న దాని వల్ల ఏదో ప్రపంచం అంతా బాగుపడిపోద్దని కాదండి. మా ఉద్దేశం ఏంటంటే జస్ట్ కేవలం ఏదో చీటికి మాటికి ప్రతిదానికి ఏదో ఆడపిల్లగా పుట్టడమే తప్పు అన్నట్టు మాట్లాడడం, లేకపోతే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్ళడమే తప్పు అన్నట్టు మాట్లాడడం, ఆడపిల్ల రాత్రిపూట ఒక్కసారి బయట కనిపిస్తేనే తప్పు అన్నట్టు మాట్లాడడం, ఇది తప్పు అని మేము ఖండిస్తున్నాం. అంతే. ఇక్కడ మగవాళ్ళకి కూడా నేర్పించండి. ఆడపిల్లలకి భద్రత అంటే అమ్మ నువ్వు ఆ బట్టలు వేసుకో, అమ్మ నువ్వు ఈ బట్టలు వేసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం తప్పు అనట్లేదండి. మేము మీ మగపిల్లలకి కూడా నేర్పించండి. మీ ఆడపిల్లలకి జాగ్రత్త చెప్పే ముందు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, ఆడపిల్లల్ని ఎలా చూడాలి, ఎలా భావించాలి అనేది మీ మగబిడ్డలకు కూడా నేర్పిస్తే మంచి జరుగుతుంది. ఏదో మౌమితా కేసు అక్కడితో వదిలేస్తే మిగతా వాళ్ళందరూ అలాగే ఈజీగా తీసుకుంటారు. నిర్భయ కేసు విషయంలో చేశారు, యాక్టులు తీసుకొస్తున్నారు కానీ ఉపయోగం ఉండట్లేదు.
పట్ల ఒక్కసారి యాక్షన్ జరిగితే తప్ప ఇలాంటి ఆగవు. ఒక్కసారి కరెక్ట్గా నేర్పించాల్సిన రీతిలో అందరికీ నేర్పిస్తే తప్ప ఇలాంటి ఆగవు. సో ఒక అవేర్నెస్ రావాలనేదే మా ఉద్దేశం. మేమే కాదు, దేశం వ్యాప్తంగా చాలా మెడికల్ కాలేజెస్ కూడా ఇలా చేస్తున్నాయి. ఇది మా వంతు మేము కూడా ప్రయాసపడుతున్నాం. సో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, ఆ ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్స్కి సినిమాలకి సీరియల్కి ఇస్తున్నటువంటి ఆ ప్రమోషన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్కి ఇవ్వట్లేదు, ఇలాంటి జనాలకి అవేర్నెస్ కలిగించే విషయాల్లో ఇవ్వట్లేదు. సో దయచేసి అన్నిటినీ ప్రమోట్ చేస్తున్న మీరు ఇలా 10 మందికి మేల్ చేసేవి కూడా ప్రమోట్ చేస్తారని, కొంతమందికి ఇన్స్పైర్ చేస్తూ తెలియని వాళ్ళని అవేర్ చేయాలనేదే మా ఈ ప్రయాస. త్వరలో నూతన ఏపీ టెక్స్టైల్ అపెరల్ గవర్నమెంట్స్ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర చేనేత మరియు జౌళి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఎస్ సవిత తెలియజేశారు. దేశంలో సిల్క్ ఉత్పత్తిలో ఏపీ 2వ స్థానంలో, కాటన్ ఉత్పత్తిలో 6వ స్థానంలో, జనపనార ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 9 టెక్స్టైల్ అపెరల్ పార్కులున్నాయన్నారు. వాటిలో 6 ప్రభుత్వ రంగంలో ఉండగా 3 ప్రైవేట్ రంగంలో ఉన్నాయన్నారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రేతర పెట్టుబడిదారులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేస్తోందన్నారు. ముఖ్యంగా టెక్స్టైల్ రంగంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పరిశ్రమల ఏర్పాటులో త్వరితగతిన అనుమతులు ఇవ్వనున్నామన్నారు. టెక్స్టైల్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు, ఉత్పత్తుల పెరుగుదలకు నూతన ఏపీ టెక్స్టైల్ అపెరల్ గవర్నమెంట్స్ పాలసీ తీసుకురానున్నట్టు తెలియజేశారు. 2018-23 పాలసీని మరింత మెరుగుదిద్ది నూతన పాలసీని తీసుకురానున్నామన్నారు. ఇందుకోసమే పెట్టుబడిదారులతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో ఇచ్చే సలహాలు, సూచనలను నూతన పాలసీలో అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఫైళ్లను తగలబెడుతున్నారని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. 5 ఏళ్ల జగన్ పాలనలో దోచుకోలేదని చెప్పే ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. విజయవాడ 1 టౌన్లో బుద్దా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చాలా మంది అధికారులు జైలుకు వెళ్లారని, ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లేందుకు క్యూ కడుతున్నారని ఆయన విమర్శించారు. బుద్దా వెంకన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండుపాళెం బ్యాచ్ అని అన్నారు. అన్ని శాఖల్లో అవినీతి జరిగింది, అందుకే ఇప్పుడు రికార్డులు తగలబెడుతున్నారన్నారు. జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా అని నిలదీశారు. అవినీతి చేశారు కాబట్టే వివిధ శాఖల్లో ఫైళ్లను తగలబెడుతున్నారని పేర్కొన్నారు. అడ్డగోలుగా నియామకాలు, కాంట్రాక్టర్లు కట్టబెట్టారన్నారు. వైసీపీ నేతలు కొంతమంది అధికారులు కుమ్మక్కై దోచుకున్నారన్నారు. దమ్ముంటే పట్టుకోండి అని ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయన్నారు. జగన్ను చూసి భయపడి ఒక్కరు కూడా ఏపీకి రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. దండుపాలెం బ్యాచ్ ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది మన సినిమాలో చూసాం. ఆ కర్ణాటకలో ఉన్నటువంటి దండుపాలెం బ్యాచ్. కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది, ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది. జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా? ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు. ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది. ఇది చాలా ఘోరం, చాలా అన్యాయం. అదేంటంటే ప్రభుత్వం మీదే కదా, మీరు పట్టుకోవచ్చుగా అంటారు. దొంగలు ఎలా రావాలి, ఎలా దోచుకోవాలో మీకు తెలుసు, ఎలా తగలబెట్టాలో తెలుసు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారేంటి? టీటీడీ ఫైళ్ళు తగలబెట్టారు, అలాగే ఇరిగేషన్ ఫైళ్ళు తగలబెట్టారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రవాణా శాఖలో ఫైళ్ళు తగలబెట్టారు, అలాగే వ్యవసాయ శాఖ ఫైళ్ళు, అనేక ఫైళ్ళు తగలబెడుతున్నారు. ఇది చూస్తూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి. హైదరాబాద్లో మనం నిక్కర బ్యాచ్, బనీళ్ళ బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ ఇసురుతారు. మేము దొంగతనాలు చేస్తుంటాం, దమ్ముంటే పట్టుకోండి అని. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్కి వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు.
నిన్న అంటాడు కోడిగుడ్లకి ఏకలు లెక్క పెట్టే మంత్రి మా హయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇప్పుడు ఈ ఓపెనింగ్ జరుగుతున్నాయి అంటాడు. ఒకవేళ అదే నిజమైతే మీ హయాంలో పరిశ్రమలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు కాబట్టికే ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తామని చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వివరణ. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు. అమ్మవారి సన్నిధిలో పవిత్ర ఉత్సవాలు ఎంతో వైభవంగా ముగిశాయన్న ఈవో కెఎస్ రామారావు. ఉండవల్లిలో 28వ రోజున కొనసాగుతున్న ప్రజా దర్బార్. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.